హలో గాయస్, నేను మీ దుర్గా ప్రసాద్, ప్రకృతి మూలికా వైద్యం. చూడండి, ఈరోజు ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. అతి తక్కువ మంది మాత్రమే తెలిసినటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఇది. దీన్ని ఎదురు బియ్యం అని చెప్తారు, అంటే బ్యాంబో రైస్. ఈ ఎదురు బియ్యాన్ని చాలా ఔషధాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా అతి సులభంగా గిరిజనులు ఉపయోగించేటటువంటి పద్ధతి ఏంటంటే ఈ బియ్యాన్ని పాయసం చేసుకుంటారు. ఈ పాయసాన్ని ఎవరికైతే పిల్లలు పుట్టరో, అంటే గర్భాశయ సమస్యలు ఉన్నవారు కానీ, అటుపక్క పురుషుల్లో వీరి స్తంభన అవ్వక, వీరి కణాల బలహీనంగా ఉండడం, అంటే మొటిలిటీ లేకపోవడం, జీరో కౌంట్ ఉండడం, ఎట్లాంటి సమస్య అయినా సరే స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను ప్రతినిత్యం ఈ పాయసాన్ని ఒక కప్పు, అప్రాక్సిమేట్లీ 50 grams పాయసం తాగితే ఖచ్చితంగా 45 రోజుల్లో వారికున్న సమస్య పోయి పిల్లలు పుట్టడం ఖాయం. నేను ఈరోజంతా కూడా మహేంద్రగిరి కొండల్లో తిరగ్గా లక్కీగా నాకు కనిపించిందని చెప్పాలి. వాస్తవంగా అయితే నేను ఎదురు చెట్టు కోసం ఈరోజు రాలేదు, కానీ ఈరోజు చక్కగా ఈ బ్యాంబో ట్రీకి రైస్ అనేది కనిపించింది. దీన్ని అయితే ఇప్పుడు నేను సేకరించలేకపోవచ్చు, కొద్ది రోజుల్లో మళ్ళీ వస్తాను దీనికోసమని. ఎందుకంటే వీటిలో ఇంకా ముదరదనం రాలేదు, దగ్గరికి పెట్టేస్తారండి. మన వరి బియ్యం ఎలాగైతే కాస్త ముదిరిన తర్వాత మనకి ధాన్యంలో రైస్ వస్తుందో, ఇవి కూడాను అట్లానే వస్తాయి. ఇవి ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి కాస్త అయిన తర్వాత వీటిని సేకరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ దుర్గా ప్రసాద్. బాయ్ బాయ్.